ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. 2025 ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది? మళ్ళీ చెప్తున్నా నేను, దయచేసి మీరు ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మన యొక్క హైందవ ఇతరులకి కావలసినటువంటి విషయాల గురించి, కొంతమంది సనాధర్మాన్ని ఫాలో అయ్యే వారికి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 12 months క్యాలెండర్ ప్రకారం ఫాలో అయ్యే వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మనం తప్ప, ఉగాది టు ఉగాది పంచాంగాలు వేరుగా ఉంటాయి. ఈ ఫలితాలన్నీ కూడా మీకు 100% కావచ్చు, 0% కూడా మీకు అనుకూలంగా ఉండవచ్చు, వ్యతిరేకంగా ఉండవచ్చు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా మిథున రాశి వారికి 2025లో మార్చి వరకు 2025 మార్చి వరకు మిథున రాశి వారికి యావరేజ్గా ఉండబోతోంది. ఎందుకు అంటే గ్రహాల యొక్క ప్రభావము, గురుడు ఇంకా 12వ స్థానంలో ఉండడము, గోచారంలో శని ప్రభావం అంతగా అనుకూలంగా లేకపోవడము, వీటన్నిటి వల్ల వీరికి ప్రతి పని కూడా మందకొడిగా సాగే అవకాశం. మరి ఏప్రిల్ నుంచి అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి వీరికి వేగవంతమైన సిచ్యువేషన్, అద్భుతం, చాలా పరిపూర్ణ వేగవంతమైన సిచ్యువేషన్. అందులో మనకి ఈ అమెరికా, కెనడా లాంటి దేశాల్లో, అలాగే ఇతరత్ర కొన్ని దేశాల్లో ఉన్నటువంటి రాజకీయ మార్పు, అటువంటి విశేషాల్లో ముఖ్యంగా ట్రంప్ గారు ఎన్నికవ్వడం, మళ్ళీ మనకి అమెరికాలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉండడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు పొందుకునేటువంటి, అంటే ఈ రాశి వారికి వాణిజ్యపరమైనటువంటి స్థితి అనుకూలంగా ఉండబోతుంది. ప్రపంచంలో అన్ని రకాల వ్యక్తులతో మీరు చేసేటువంటి వాణిజ్యం కానీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం కానీ, లేదా రాజకీయ సంబంధ బాంధవ్యాలు కానీ, సినిమా సంబంధమైనటువంటి వ్యాపారంలో కానీ, లేదా విద్యార్థులకి వీసా సంబంధమైనటువంటి విశేషాలు కూడా ఈ అమెరికా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొత్త అధ్యక్షుడు ట్రంప్ వారి యొక్క మంచి ఆలోచన విధానాలతో భారతదేశంతో మంచి సుహృదయంతో ఉన్నటువంటి, అంటే మిత్రదేశంగా పరిగణించబడడం, అది మనకి మంచి అనుకూలతని, ఈ రాశి వారికి ఇంకా విశేషమైనటువంటి లాభదాయకమైన స్థితి కలిగించబోతోంది. తప్పకుండా వీసా సంబంధ సౌలభ్యము, వాణిజ్యపరమైనటువంటి అనుకూలతలు పొందుకునే అవకాశం, ఆర్థిక అభివృద్ధి పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఇతరత్ర పరిశ్రమలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్లను ధనయోగాలు పొందుకునే అవకాశాలు, కొత్త వ్యాపారాన్ని చేయడానికి అవకాశాలు, రైతన్నలకి బ్రహ్మాండమైనటువంటి పంట దిగుబడి. మార్చి వరకు మాత్రం పర్వాలేదు, కాస్త మీరు ఒత్తిడి ఎదుర్కొంటూ కాస్త పంటలు పండించినా మార్చి తర్వాత వచ్చేటువంటి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఏప్రిల్ నుంచి మీరు పండించబోయే పంట లాభం, అంటే మే నెలలో పంటల్లాగా వేరనుకోండి, జూన్ నెలలో వచ్చేటువంటి అనుకూలవంతమైన వాతావరణం మీకు శుభాన్ని కలిగించబోతోంది. వచ్చేటువంటి తెలుగు సంవత్సరం విశ్వావసనామ సంవత్సరంలో మనం చెప్పుపోయే ఫలితాలు రైతన్నలకి చాలా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. ఇది ఇండికేటర్ ఇస్తున్నాను మీకు నేను. గత సంవత్సరంలో మనకున్నటువంటి వర్షాల కంటే కూడా అనుకూలమైన వర్షాలు. దయచేసి మనం అంతరము నీటిని సంరక్షించుకునే బాధ్యత, కాలుష్యాన్ని తగ్గించుకునే బాధ్యత, ప్రకృతిని ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తే రైతులకు మంచిది, పారిశ్రామికవేత్తలకు మంచిది, సామాన్య ప్రజలకి మంచిదన్న విషయాన్ని గుర్తించండి. సరే, ప్రస్తుతాంశంలో ఈ మిథున రాశి వారికి వ్యాపార పరంగా అనుకుంటుంది, కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. వివాహ సంబంధ విషయాల్లో ఏప్రిల్ తర్వాత మీకు తప్పకుండా అనుకూలవంతమైన వైవాహిక జీవనం, సంతాన యోగము, అలాగే ఈ రాశుల వారికి దాదాపుగా నా యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి, అంటే నేను గత సంవత్సరాలు చూసినటువంటి జాతకాలను బట్టి 3 శుభగ్రహాల యొక్క కలయిక ఎక్కువ కాలం ఉన్నందువలన తప్పకుండా వీరికి కవల సంతానం పుట్టే అవకాశం ఉంది. ఈ రాశి వారికి సంతానం లేని వారి సంతానం కూడా కవల సంతానం, అలాగే ఆశ్చర్యకరంగా ట్రిపుల్స్ పుట్టే అవకాశం జంటలు ఎక్కువగా ఉన్నాయి మిథున రాశి వారికి. 3 పిల్లల్ని కనుక, అంటే ఒకేసారి 3 సంతానం కలిగేటువంటి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చూద్దాం రేపు వచ్చేటువంటి ఫలితాల్లో మనకు వచ్చే ఏప్రిల్ తర్వాత మనము అటువంటి శుభవార్తలు వినే అవకాశం, అందరూ కూడా ఆరోగ్యవంతులైన సంతానాన్ని పొందుకునే అవకాశం, ఇక చిన్ననాటి మిత్రుల్ని కలుసుకునే అవకాశం, ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్య భర్తల మధ్య అన్యోన్యత పొందుకునే అవకాశం, విద్యార్థులకు అద్భుతమైనటువంటి విద్యాభివృద్ధి. మార్చి వరకు మాత్రం సామాన్య ఫలితాలంటే అధిక శ్రమ చేయండి, ఏకాగ్రత బాగా పెంచుకోండి, తద్వారా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. అంటే ఈ మార్చిలోనే ముఖ్యమైనటువంటి పరీక్షలు ఉంటాయి, ఫిబ్రవరి మార్చిలోనే ఎక్కువ ఉంటాయి. ఇంటర్మీడియట్ 10th క్లాస్ వాళ్ళకి కాస్త అధిక శ్రమ పడండి అయ్యా. ఫలితాలు నెగిటివ్ లేవు కదా, కాస్త ఎక్కువ సమయం కేటాయించండి. తల్లిదండ్రులు చెప్పిన మాట అండి, ట్యాబ్లు, ఫోన్లు, సిస్టమ్స్ పక్కన పడేయండి, పుస్తకాలు తెరవండి, రోజు మీకు హార్డ్ వర్క్ చేయండి, రాసుకోండి, ప్రశ్న చదవండి, దాన్ని రాసుకోండి. తప్పకుండా మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం, బెటర్ ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ తర్వాత మీకు అద్భుతం. బీటెక్, ఎంటెక్, ఎంసీ, ఎంఎస్ కానీ, ఇంకేదైనా పరీక్షలు కానీ, లా పరీక్షలు కానీ, పోటీ పరీక్షలు కానీ, జేఈ కానీ, ఇతరత్ర పరీక్షల్లో మంచి విజయమే ఖాయం కనబడుతోంది. బెస్ట్ ర్యాంక్స్ పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థుల లాభాలు, కుటుంబపరమైన అభివృద్ధి బాగా కనబడుతోంది. సోదరులతో సఖ్యత, సోదరీమణులతో అనుకూలత, సంబంధ బాంధవ్యాలు బాగుండ, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి,
ముఖ్యంగా సోదరులు సహకరించిన విదేశాల్లో ఉద్యోగ లాభం లేదా స్వదేశంలో ఉద్యోగ లాభం, తీర్థయాత్ర సేవలు. ఈ సంవత్సరంలో కనీసం ఈ రాశి వారు 4-5 చోట్లకి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి అనుకూలమైనటువంటి ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశం, శుభయోగము. అలాగే ఈ సంవత్సరంలో నాకు తెలిసి 5 గ్రహాల యొక్క శుభ సూచికలు ఉన్నాయి కాబట్టి 1 జనవరి 2025 లగ్న ప్రకారం చూసుకుంటే ఈ సంతాన స్థానంలో శుభగ్రహాల స్థితి బాగా ఉంది కాబట్టి తప్పకుండా మనకి ఈ సంవత్సరంలో ఈ సిజేరియన్ ఆపరేషన్ల కన్నా నార్మల్గానే సంతానం పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది నాకు ఒక అదృష్టవంతమైనటువంటి శుభసూచకంగా చెప్పబడుతుంది. నాకు అది చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. సిజేరియన్ ఆపరేషన్స్ కన్నా నార్మల్ డెలివరీలు ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అది మంచిది, స్త్రీలకి మంచి ఆరోగ్యవంతమైన లక్షణాన్ని కలిగిస్తుంది. ఇక వ్యాపార పరంగా బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం కానీ, క్యాష్ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ కానివ్వండి, రాజకీయ రంగంలో కానివ్వండి, సోషల్ మీడియా, డెలిస్ట్ వారు కానివ్వండి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కానివ్వండి లాభాలు. మత్స్యకారులకు అభివృద్ధి, రొయ్యలు, చేపలతో లాభం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభాలు. పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ప్రభుత్వ సంబంధించిన శాఖల్లో కానీ, అన్ని రకాల శాఖల్లో కూడా ఉద్యోగంలో అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమక ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవి ఏప్రిల్ తర్వాతనే శుభంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అనుకూలమైనటువంటి వృత్తిలో లాభము, ఉద్యోగంలో లాభము, విద్యలో రాణింపు, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు, ధనయోగము, అప్పుల బాధల నుంచి విముక్తులవ్వడము, నూతన వస్తువాహనాదులు కొనుగోలు చేయడము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కూడా మంచి లాభాలు. రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకుని అదృష్టయోగంగా చెప్పవచ్చు. ఆగస్టులో ఒక ఊహించినటువంటి ఒక శుభతంగా జరిగే అవకాశం ఉంది. అలాగే నవంబర్లో కూడా ఒక శుభతంగా జరిగే అవకాశం ఉంది. ఒక పారిశ్రామిక రంగంలో ఒక విప్లవమే. మీరు నిజంగా ఎక్స్పెక్ట్ చేయని 100 కోట్లకి ఆధిపత్యం ఇవ్వాలన్నటువంటి మీ సంకల్పం నెరవేరగలిగే అవకాశం కూడా ఉంది. అటువంటి వ్యాపార సంబంధించిన విషయాల అనుకూలత, భూ సంబంధ తగాదాలు తొలగిపోయే అవకాశం, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. అలాగే కుటుంబ పరంగా అభివృద్ధి కూడా బాగా కనబడుతోంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కానీ, వ్యాపారం, ఈవెంట్ చేసే వారికి, స్వదేశంలో విదేశాల్లో ఈవెంట్ చేయగలరు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ చాలా మంచి శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పరంగా లాభాలు బలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అదృష్ట యోగం, ఆనంద యోగం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.